తల్లిపాల వారోత్సవాల ర్యాలీ తల్లిపాలే బిడ్డకు అత్యంత శ్రేష్టమని ఐసీడీఎస్ పీడీ సిహెచ్ లక్ష్మి, జీజీహెచ్ గైనిక్ హెచ్ఓడి డాక్టర్ మాణిక్యాంబ, లయన్స్ క్లబ్ సభ్యులు లావణ్య, డాక్టర్ హర్షవర్ధన్లు పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సుసేనా ఫౌండేషన్, దాత్రి మిల్క్ బ్యాంకుల సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ జీజీహెచ్ నుండి అవగాహన ర్యాలీ 5,000 మందితో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు ఇవ్వాలని, తల్లి బిడ్డకు పాలివ్వడం వల్ల గర్భాశయ, రొమ్ము క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా 7వ తేదీ వరకు తల్లిపాల విశిష్టత గురించి ప్రజలకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తల్లిపాల వల్ల పుట్టిన శిశువుకు సరైన పోషణ అంది రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఎదుగుతారని అన్నారు. కుటుంబ సభ్యులు కూడా స్నేహభరిత సేవాభావంతో తల్లి తన బిడ్డకు ముర్రుపాలు ఇచ్చేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాత్రి మిల్క్ బ్యాంక్ మేనేజర్ శివమాధవ్, జయశ్రీ, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ధన్యవాదాలు. అందరూ చెప్పడం జరిగింది. ఒక నినాదం తల్లిపాలు వద్దు, డబ్బా పాలు వద్దు, తల్లిపాలే బిడ్డకి అన్ని విధాలు. అందరికీ నమస్కారం అండి. సోషల్ హెల్త్ ఫౌండేషన్ అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ ర్యాలీ కార్యక్రమం ఏదైతే ఉందో మనకి ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల మీద అవేర్నెస్ కార్యక్రమం అనేది మన గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కార్యక్రమం అంటే తల్లిపాలు ఎంత ఆవశ్యకత అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో. అంటే మనం అనుకోవచ్చు ప్రతి బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి తల్లి పాలు ఇవ్వచ్చు అని, కానీ మనకున్న డేటా ప్రకారం కేవలం 52% మాత్రం పిల్లలకు మాత్రమే పుట్టిన తర్వాత తల్లిపాలు 6 నెలలు తల్లిపాలు అనేది జరుగుతూ ఉంది. అది ఇంకా మనం ప్రమోట్ చేయడం వల్ల ఇది 100%కి చేర్చాలని ముఖ్య ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాలు వారోత్సవం జరుగుతుంది. అయితే మనకి ఈరోజు ఇంత చక్కని అవకాశం ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ కోఆర్డినేషన్తో ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అందరికీ కూడా నమస్కారాలు. మన నినాదం ఏంటంటే డబ్బా పాలు వద్దు, తల్లిపాలే వద్దు. ఈ కాన్సెప్ట్ని ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్ళాలి. అంటే తల్లిపాలు పెట్టడం వల్ల బిడ్డకు ఒకటే కాదు, తల్లిగా కూడా ఉన్న ప్రయోజనాలను వివరిస్తూ మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి పోస్టర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి బస్ స్టాండ్, టెంపుల్స్ అన్ని చోట్ల కూడా మనకి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ అనేది కంపల్సరీగా, అంటే తల్లిలు ఇబ్బంది పడకుండా ప్రతి చోట బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఈ మదర్కి ఏదైతే ప్రయోజనాలు ఉన్నాయో తల్లిపాలు ఇవ్వడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్, యూట్రస్ క్యాన్సర్స్ ఇవన్నీ తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి, రిస్క్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. అదేవిధంగా డెలివరీ తర్వాత మదర్ యొక్క అంటే బాడీలో వచ్చిన చేంజెస్ అన్నింటినీ కూడా తొందరగా రికవర్ అవ్వడానికి, అదేవిధంగా తల్లి బిడ్డ మధ్య ఈ సాన్నిధ్యం అనేది పెరగటానికి తల్లిపాల ఆవశ్యకత ఉంది. బిడ్డ పరంగా చూసుకుంటే తల్లి ఫస్ట్ 1 hour ఇచ్చే కొలెస్ట్రాల్ ఫీడింగ్, ముర్రిపాలు ఏదైతే ఉంటాయో అది కొలెస్ట్రాల్ ఫీడింగ్. ఇంకా దానికి అంటే మనం 1 year వరకు చాలా టీకాలు ఇస్తూ ఉంటాము, కానీ ఫస్ట్ టీకా ఏదైతే ఉందో ఇది కొలెస్ట్రాల్ ఫీడింగ్. ఆ బిడ్డ పెరిగి 60 సంవత్సరాల తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇలాంటి వ్యాధులు కూడా రక్షణగా ఈ కొలెస్ట్రాల్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల జరుగుతుందనేది. అదేవిధంగా పిల్లవాడు పోషణతో పాటు బ్రెయిన్ డెవలప్మెంట్, ఐక్యూ డెవలప్మెంట్ కూడా తల్లిపాలు ఇచ్చే పిల్లల్లో వేరుగా ఉంటుంది. ఈజీ అంటే తల్లికి బిడ్డకి ఇవ్వటం వల్ల ఇది ఈజీ, ఫైనాన్షియల్గా కూడా ఫ్యామిలీ సఫర్ అవ్వకూడదు. కాకపోతే ఇంపార్టెన్స్ లేక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకి ఉద్యోగానికి వెళ్ళిపోయి అడవుల్లో ఈ పిల్లలకి పాలు ఇవ్వటం కూడా కొంచెం కష్టమైన పరిస్థితి ఉంది. దానికి అనుబంధంగా కూడా మేము ఆయా డిపార్ట్మెంట్స్ ఎక్కడైతే పని ప్రదేశాలు ఉన్నాయో అక్కడ కూడా పిల్లలకి పాలు ఇచ్చే విధంగా తల్లిని ప్రోత్సహిస్తున్నాము. కార్యక్రమాన్ని అందరూ ఏదైతే పాల్గొని అందరూ కూడా సక్సెస్ఫుల్గా ఏదైతే ఇక్కడ వచ్చి ఇంత పెద్ద ర్యాలీని ఇంత బాగా స్థాయిచుకుంటున్నామంటే మాదంతా ఒకటే లక్ష్యం ఏంటంటే తల్లులకి అవేర్నెస్ కల్పించడం కోసం తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికే ముందు మెయిన్గా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది తెలుసుకోవాలి. అది ఇవ్వకుండా ఉంటే అందం తగ్గిపోతానో లేకపోతే ఇంకోటి కారణాల వల్ల అశ్రద్ధ చేస్తున్నారు. అలా చేయకుండా ఫ్యూచర్ జనరేషన్ చాలా బాగుండాలంటే బ్రెస్ట్ మిల్క్ అనేది ఖచ్చితంగా ఫీడ్ చేయాలి. బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకపోతే ఇండైరెక్ట్గా మీ పిల్లలతో పాటు మీ ఒంట్లో మీరు క్యాన్సర్ని పెంచుకుంటున్నారు. ఇదైతే మీ ముఖ్యం. మీరు ఆర్థికంగా ఎదగాలన్నా కూడా మీరు హెల్తీ ఫుడ్ తీసుకుంటూ మిమ్మల్ని మీరు అందంగా ఆరోగ్యంగా తయారు చేసుకుంటూ ఆ హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల మిల్క్ ప్రొడ్యూస్ బాగా అవుతుంది, పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. అండ్ మీరు డబ్బా పాలు కొని లేకపోతే ఆరోగ్యాలు పాడు చేసుకొని తర్వాత ఖర్చు పెట్టే వ్యాధులతోటి బాధపడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బేసిక్ స్టెప్ బ్రెస్ట్ మిల్క్. ఇది మీరు కనుక ఇవ్వగలిగితే మ్యాక్సిమం డేస్ అసలు తర్వాత మీరు రోగాలు పడే అవసరమే ఉండదు. దానికోసం మీరు డబ్బులు వెచ్చించి హాస్పిటల్ చుట్టూ తిరిగే అవసరం కూడా ఉండదు. దీన్ని గుర్తించి అందరూ ఈ అవేర్నెస్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. నా పేరు లావణ్య సమయమంత్రి, లయన్స్ క్లబ్ సంఖ్య. డాక్టర్ హర్షవర్ధన్, ధాత్రి మిల్క్ బ్యాంక్కి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నాను. అలాగే మనతో పాటు కేశవ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన కూడా కోఆర్డినేటర్గా ధాత్రి మిల్క్ బ్యాంక్ చూస్తున్నాము.
సుషేనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాత్రి మిల్క్ బ్యాంక్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో నడుపుతున్నాము. సో మా ఉద్దేశం ఏంటంటే తల్లిపాలు ఇవ్వలేని కొంతమంది తల్లులు ఉంటారు, వాళ్ళకి కొంతమందికి పాలు రాని తల్లులు ఉంటారు. సో వాళ్ళ దగ్గర మేము ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్సెస్ మిల్క్ వస్తున్నటువంటి తల్లుల నుంచి పాలు తీసుకొని ఏవైతే ఎస్పెషల్లీ నవజాత శిశువులకి ఆ పాలు సరఫరా చేస్తామన్నమాట. సో పోయిన సంవత్సరంలో దాదాపుగా 500 లీటర్స్ అంటే 5 lakh ml మిల్క్ మేము తీసుకోవడం జరిగింది. అలాగే ఈ పోయిన నెల దాదాపుగా 20,000 ml మిల్క్ కలెక్ట్ చేయడం జరిగింది. 500 లీటర్ల మిల్క్ కలెక్ట్ చేయడం అనేది సాధారణ విషయం కాదు, ఒక ఫీట్ లాంటిది అని మనం భావించవచ్చు. ఇవాళ మీరు చూస్తున్నారు ఇక్కడ ర్యాలీ జరుగుతుంది. సో ఆగస్టు మొదటి వారం ప్రతి సంవత్సరం WHO గైడ్లైన్స్ ప్రకారం బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా జరుపుతాము. సో ఈసారి దాని యొక్క ఎజెండా ఏంటంటే ఎంతోమంది తల్లులు వాళ్ళ బిడ్డలకి పాలు ఇద్దామని ప్రయత్నం చేయాలనుకున్నా కూడా వర్క్ ప్లేస్లో సరైన అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ పిల్లలకి పాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. సో బాధ్యతగా అంటే ఒక ఇన్స్టిట్యూషన్ నడుపుతున్న వాళ్ళు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నడుపుతున్న వాళ్ళు, లేకపోతే ఒక మాల్ అవనేది, ఒక సినిమా హాల్ అవనేది, ఎక్కడైనా సరే మనము తల్లులకి పాలు ఇవ్వడానికి ఒక చిన్న సదుపాయం ఏర్పాటు చేయాలని చెప్పి WHO ఈసారి ఎజెండా ఇచ్చింది. దాని ప్రకారంగా మనం ర్యాలీ జరపడం జరుగుతుంది. దాదాపుగా 4,650 మంది స్టూడెంట్స్ ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు దాత్రి అండ్ సుషేనా ఫౌండేషన్ ద్వారా మేము జరుపుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సుషేనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ తల్లిపాలు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. దానిలో భాగంగా ఈరోజు కాకినాడలో ఉన్నటువంటి అన్ని నర్సింగ్ స్కూల్ విద్యార్థులతోని, అంగన్వాడీ ఆశా వర్కర్లతోని, కార్పొరేట్ స్కూల్స్తోని, అలాగే డాక్టర్లతో, రోటరీ క్లబ్ సంకల్పతో, అలాగే టీమ్ సంకల్పతో, లయన్స్ క్లబ్ సంకల్పతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సుమారు 6,000 మంది పిల్లలు, విద్యార్థులు, తల్లులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి తల్లిపాలు ముద్దు, డబ్బా పాలు వద్దు అంటే నినాదాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో ఆరోగ్యం పాడైపోతుందో, అందం పాడైపోతుందో చాలామంది పిల్లలకు పాలు ఇవ్వడం మానేస్తున్నారు. తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ తల్లిపాలు ముద్దు, డబ్బా పాలు వద్దు అంటే ఈరోజు ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ చెప్పండి, తల్లిపాలు ముద్దు, తల్లిపాలు ముద్దు, తల్లిపాలు ముద్దు.